మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 9:9 చూసినప్పుడు జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును. జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా మరింత జ్ఞానము పొందుతాడంట. జ్ఞానము లేని వానికి ఉపదేశం చేస్తే వాడు మన మీద తిరగబడతాడు, అపహాస్యం చేస్తాడు, మనల్ని హేళన చేస్తాడు, గద్దించిన వారి మీదకే, బుద్ధి చెప్పిన వారి మీదకే తిరగబడతాడు. కాబట్టి వాడిని దేవుడే గద్దించొద్దని చెప్తున్నాడు. ఎవరిని గద్దించమన్నాడు? జ్ఞానము గలవారిని. జ్ఞానము గలవారిని, జ్ఞానం గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. అంట నీతి గల వ్యక్తికి జ్ఞానోపదేశము చేస్తుందంట, అతడు ఏమవుతాడంట? జ్ఞానాభివృద్ధి నొందుతాడంట. అయితే 9:10 చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని వాక్యము మనకు తెలియచేయుచున్నది. కాబట్టి మనము మరి పాపానికి దూరంగా, అపహాస్యులకు దూరంగా, దుష్టులకు దూరంగా మనము జీవించేవారిగా మనం ఉండాలి. దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. ఎవరా పరిశుద్ధ దేవుడు? పాపము లేనటువంటి వ్యక్తి ఎవరు? పాపము లేనటువంటి దేవునిగా, విమోచకుడిగా వచ్చినటువంటి వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకని ఆయన అంటున్నాడు, ఈ మాటలు మీరు గైకోండి, మీరు నా మాటలు గైకుంటే మీరు ఏమవుతారంట? నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది అంటున్నాడు. దేవుని మాటలు గైకుంటే, గద్దింపుని మీరు గైకుని ఆయన వైపు తిరిగితే మీకేం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుంది. మీరు జీవించు సంవత్సరంలో అధికమవుతాయి. ఆ గద్దింపుని మనము ఏం చేయాలి? లోబడాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన మాటలను మనము అంగీకరించాలి, ఆయన ఆజ్ఞకు మనము లోబడాలి. అప్పుడే విన్నటువంటి వారు దీర్ఘాయుష్వంతులు అవుతారు.